హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము ఊరికెళ్తున్నాం అనమాట. సో నేనైతే 2 మంత్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్లో మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. లగేజ్ ప్యాకింగ్ అయితే ముందు రోజే కంప్లీట్ అయిపోయింది. సో పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి అన్ని థింగ్స్ పెట్టుకొని వెళ్ళాలని ముందు రోజే నేనైతే మొత్తం కంప్లీట్గా ఏమేమి కావాలి థింగ్స్ అనేవి మొత్తం చూసుకొని ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మేమైతే ఊరికి వెళ్ళక ఆల్మోస్ట్ 1 year అలా అవుతుంది అనమాట. 1 year తర్వాత ఇప్పుడే మళ్ళీ ఊరికైతే వెళ్తున్నాను. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా 2 months అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను. చాలా మంది 21 days కానీ 45 days కానీ అలా పేరైతే పెట్టుకుంటారు. సో మేమైతే థర్డ్ మంత్లోనే పెట్టుకుందాం అనుకున్నాము. ఎందుకంటే మా లక్కీ టైంలో కూడా లక్కీకి థర్డ్ మంత్లోనే పెట్టుకున్నాము. సో అలానో అప్పుడే పెట్టుకున్నాం కదా అనేసి చిన్న పాప కూడా అలానే అనుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా మా లగేజ్ చూసారా, మా నాన్న అయితే లైన్లో పెడుతున్నాడు. ఏదో ట్రైన్ పెట్టినట్టు పెడుతున్నాడు అనమాట. ట్రైన్లో కానీ బోగీలు ఉంటాయి కదా, అట్లా ఉన్న ఈ లగేజ్ అంతా చూస్తుంటే ఎంత లగేజ్ ఉందంటే అంత లగేజ్ ఉంది. అసలు వీటన్నిటిని ఎలా తీసుకెళ్లాలా ఏంటో అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్ చాలా నియర్ బై అనమాట. 5 minutesలో నేను వెళ్ళిపోవచ్చు. లగేజ్ చాలా ఉందిలే అనేసి కార్ అయితే బుక్ చేశాను. అసలు నేను ఎప్పుడు క్యాబ్ బుక్ చేసినా మంచిగా పెద్ద క్యాబే వస్తుంది అనమాట. సో అలానే వచ్చిద్దిలని బుక్ చేసి అది చాలా చిన్న క్యాబ్ వచ్చేసింది. అసలు మా లగేజే పట్టలేదు. ఎలక్ట్రిక్ వెహికల్లో 3-seater టైప్ ఉంటుంది కదా, సో అలాంటి క్యాబ్ అయితే వచ్చిందనమాట. అసలు ఏం అర్థం కాలేదు. బట్ మాకేం ట్రైన్ టైం అవుతుంది, అది క్యాన్సిల్ చేసి ఇంకొక క్యాబ్ బుక్ చేసుకునేంత టైం కూడా లేదనమాట. పాపం ఎలానో క్యాబ్ అబ్బాయి మొత్తం పట్టించి మమ్మల్ని అయితే ఎక్కించి ఆ స్టేషన్కి అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఆఫ్టర్నూన్ ట్రైన్ అనమాట మాది. 1:10కి అట్లా ఉంటుంది ట్రైన్. సో 1:10కి ట్రైన్ కాబట్టి మేమైతే ఇంట్లోనే లంచ్ వచ్చేసాము. జస్ట్ పాప కోసం మాత్రం కొంచెం కర్డ్ రైస్ అది తీసుకొని వచ్చాను అనమాట. సో ఇక్కడ ఒక ప్లేస్లో మాత్రం ఏరియా చాలా బాగుంది. ఆ ప్లేస్లో మాత్రం ట్రైన్ చాలాసేపు ఆగింది. మేము ముచ్చట్లు పెట్టుకొని స్నాక్స్ తింటూ ఉంటే అసలు టైమే తెలియలేదు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము ట్రైన్ ఎక్కే దగ్గర నుంచి దిగినంత వరకు ఏదో ఒక ప్లేస్లో వర్షం పడుతూనే ఉంది. సో మేమైతే డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మా మామయ్య కూడా వచ్చేసారు. మా మామయ్య వస్తూ జీబ్ అయితే తీసుకొని వచ్చారు. ఇలాంటి జీబులు మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో కామెంట్ చేయండి. సో మాకు అంత లగేజ్ ఉంది కాబట్టి కార్ తెచ్చినా సరిపోదు, ఆటో వచ్చినా సరిపోదు అనేసి మా మామయ్య అయితే ఇలా జీప్ తీసుకొని వచ్చారనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూర్చొని ఫ్రీగా కూర్చొని అయితే వెళ్ళాము ఈ జీబ్లో. ఇంకా మేము ట్రైన్ దిగామంటే ఈ మ్యాండేటరీ విజిట్ అయితే ఉంటుందన్నమాట. మా అక్క వాళ్ళు ఇద్దరు వస్తారు. మా అక్క వాళ్ళ తోటికోడలు ప్రసన్న అక్క, వీళ్ళిద్దరు మాత్రం కన్ఫామ్గా రావాల్సింది. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే వచ్చేవాళ్ళో కాదో తెలియదు కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కన్ఫామ్గా వాళ్ళ కోసమైనా వస్తారు. సో ఫస్ట్ అయితే మా జష్నికాని ఎత్తుకొని బుడ్డదాన్ని మర్చిపోయారు. అయ్యో బుడ్డది కూడా ఉంది కదా అని తర్వాత జోకి వేస్తున్నారనమాట. అట్టు కొన్ని తీసుకునే ఉన్నాయన్నమాట. మా అమ్మ అయితే మా అక్క చెప్పింది, అవన్నీ మేము వచ్చేవరకు మా అక్క వాళ్ళు తీసుకొని రెడీగా పెట్టారు. సో ఇంకా మేము వచ్చిన తర్వాత అవైతే పార్సిల్స్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇంకా మా అక్క అయితే పిల్లల్ని ఇద్దరిని తీసుకొని బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చింది. అండ్ ఇంకా వీళ్ళకైతే వెళ్ళాలని లేదు, మాకేం టైం అయిపోతూ ఉందనేసి చెప్తూ ఉన్నాము. అండ్ చిన్నగా రెయిన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు ఉండే ఏరియా దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 1.5 hour అలా pడుతుంది. సో ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయితే వరకు నైట్ అవుతుందిలే అనేసి తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వాళ్ళకైతే అసలు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలనే లేదనమాట. ట్యాప్కోసారి వచ్చేసి పాపని చూడను లేకపోతే జష్నికాని ఎత్తుకొని అలా చేస్తూనే ఉన్నారు. ఇంకా మా జష్నిక కూడా వాళ్ళ ఆమోలను చూసి రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ చూసారా, వెళ్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ బాయ్ చెప్తూనే ఉన్నారు కానీ ముందుకైతే కదలట్లేదు వాళ్ళిద్దరు. ఇంకా చిన్నగా రెయిన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఎక్కడన్నా వేడివేడిగా ఏదైనా టిఫిన్ చేసేసి టీ తాగుదాం అనుకున్నాము. సో నాకేమైతే టిఫిన్ అయితే ఏం నచ్చలేదు కానీ ఈ టీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే ఒక 2 glasses తాగాను. సో ఫైనల్గా మా ఇంటికి రీచ్ అయ్యే వరకు మాత్రం ఆల్మోస్ట్ 8:30 అలా అయింది. అసలు ఎప్పుడు ఇంత లేట్ కాలేదు. నేను ఎన్ని టైమ్స్ వచ్చినానో హైదరాబాద్ నుంచి. ఇప్పుడు వచ్చిన ఆల్మోస్ట్ 6:30-7 వరకు ఇంటికి రీచ్ అయ్యేవాళ్ళం. ఈ రోజే 8:45 అలా అయిపోయింది. పిల్లలు కూడా చాలా విసిగిచ్చారనమాట, వాళ్ళకి నిద్ర వచ్చి స్నానం లేక. సో ఇక్కడైతే ఈ లగేజ్ అంతా తీసుకొచ్చి లోపల పెట్టేశాను. ఈ లగేజ్ మొత్తం అన్ప్యాకింగ్ ఉంటుంది చూడండి, అప్పుడు ఉంటుంది నా పని. సో ఈ రోజైతే ఏం అన్ప్యాక్ చేయలేను అనేసి అలా కూర్చున్నాను. మళ్ళీ కూర్చున్నాను లేదు, టీ తీసుకొని వచ్చారనమాట. సో టీ ఎందుకో తాగాలనిపించలేదు, ఆల్రెడీ తాగే వచ్చాను కదా. సో ఫైనల్గా మొత్తానికి మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకొక 2-3-4 months ఉందామని అనుకుంటున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్. బై బాయ్.